హాయ్ హలో అందరూ నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి సాలిడ్ ఎవిడెన్స్తో కూటమి చేసినటువంటి ఆరోపణలను తిప్పికొడుతూ తిరుగులేని దెబ్బ కొట్టింది. జరగనటువంటి స్కాములు జరిగాయని చెప్పి, చేయనటువంటి అవినీతి చేశారని చెప్పి, భూ కబ్జాలు చేయకపోయినా కూడా చేశారని చెప్పి కేవలం ఆరోపణలు మాత్రమే, ఆధారాలు లేవు. సో ఆ రకంగా ఆరోపణలు చేస్తూ మరి వాళ్ళని ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇటు ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళే ముట్టిగా మాటలు చెప్పరు. వీళ్ళు ఏదైతే ఆరోపణలు చేశారో అది అబద్ధం అని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్ ఎవిడెన్స్తో సహా కొన్ని ప్రశ్నలు సంధించినప్పుడు వీరి వైపు నుంచి ఆన్సర్ ఉండట్లేదు. ఆన్సర్ రావడం లేదంటే దాని అర్థం ఏంటి? ఇవి ఆరోపణలే, ఇవి అబద్ధాలే అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని అంశాలను ప్రజల ముందు ఉంచుతూ ఉన్నది. కూటమి ఏదైతే అధికారులకు వచ్చినప్పటి నుంచి పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసిందో, ఎందుకు చేసింది, ఏమిటి అనే దానికి సంబంధించి అందరికీ తెలుసు. సో ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి పెద్దిరెడ్డి ఫ్యామిలీ టార్గెట్ చేశారు. ఇప్పుడు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ గారు కూడా హెలికాప్టర్లో ప్రయాణం చేస్తూ మరి పెద్దిరెడ్డి గారికి సంబంధించిన భూములను మరి వీడియో తీస్తూ, ఆ వీడియోను ఇంకొకళ్ళు వీడియో తీస్తూ, మొత్తం వీడియోలన్నీ కూడా వాళ్ళ సోషల్ మీడియా వేదికగా పెట్టి బీజములు పెట్టి ఎలివేషన్స్ ఇస్తున్నటువంటి క్రమంలో ఆ ఎలివేషన్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా అధికారి పిసిసిఎఫ్ చలపతిరావు గారు కానీ వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధము అని చెప్పి మరి కొన్ని గంటల్లోనే పరువు తీసిన పరిస్థితి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు బకర అయినట్టే కదా. సో ఏ రకంగా అయ్యారు, ఏమిటా ఆ సంచలన ఎవిడెన్స్ అన్నది ఒకసారి మనం నిజాలతో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఉట్టిగా మనం కూడా మాటలు చెప్పడం ఎందుకు, ఒకసారి చూడండి. సో ఇట్లా హెలికాప్టర్లో వెళ్ళి వీడియో తీసిన తర్వాత అధికారులు చేయాల్సినటువంటి పని పవన్ కళ్యాణ్ గారే చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పని చేయాల్సిన చోట మాత్రం పవన్ కళ్యాణ్ గారు పని చేయరు. మరి ఇంత ఇంట్రెస్ట్, ఇదే ఓపిక అక్కడ విశాఖలో 1,89,000 కేజీల గోమాంసం దొరికితే దాని గురించి ఎందుకయ్యా మాట్లాడవు? సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి ఎందుకయ్యా మాట్లాడవు? ఇంత ఇంట్రెస్ట్ పెట్టి ఎందుకయ్యా చేయట్లేదని చెప్పి ఏకి పారేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వైసీపీ సాలిడ్ ఎవిడెన్స్ చూపించింది కాబట్టి. ఈ ఫేక్ వార్తలతో ఎన్ని రోజులని టైంపాస్ చేస్తారని చెప్పి ఇటు చూడండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వీడియో తీస్తారో 74 ఎకరాలకు సంబంధించి వాటికి సంబంధించిన అన్ని చూడండి, పుట్టు పూర్వత్రాలు మొత్తం గతం నుంచి మొత్తం తవ్వితే బయటకు వచ్చేసినాయి. చూపించారు కాబట్టి అటువైపు నుంచి ఆన్సర్ లేదు. ఏ రకంగా ఉందో ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్న ఈ భూములన్నీ కూడా 2000, 2001 మధ్య కొన్నవి కాదా? ఈ కింది డాక్యుమెంట్ల వివరాలు తప్పు అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా? ఛాలెంజ్ వేస్తున్నారు. డాక్యుమెంట్లు, సర్వే నెంబర్లు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయింది, ఎవరెవరి పేరు మీద ఉన్నాయని చెప్పి క్లియర్గా డాక్యుమెంట్ల నెంబర్తో సహా పెట్టారు. ఇది చూడండి, డాక్యుమెంట్ నెంబర్ 2346/2000 కొనుగోలు చేసినటువంటి తేదీ 2000 సంవత్సరం డిసెంబర్ 29. యజమాని పేరు పి లక్ష్మారెడ్డి, పట్టాదారు పాస్బుక్లో ఉన్న పేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సర్వే నెంబర్ వచ్చేసి 295/1A, విస్తీర్ణం వచ్చేసి 15 ఎకరాలు. డాక్యుమెంట్ నెంబర్ 1/2001 కొనుగోలు చేసిన తేదీ 2000 సంవత్సరం డిసెంబర్ 30. యజమాని పేరు పివి మిథున్ రెడ్డి, సర్వే నెంబర్ 295/1C, విస్తీర్ణం 10 ఎకరాలు. డాక్యుమెంట్ నెంబర్ 2345/2000 కొనుగోలు చేసిన తేదీ 2000 డిసెంబర్ 29. యజమాని పేరు పివి మిథున్ రెడ్డి, సర్వే నెంబర్ 295/1C, విస్తీర్ణం 11 ఎకరాలు. డాక్యుమెంట్ నెంబర్ 139/2001 కొనుగోలు చేసిన తేదీ 2001 ఫిబ్రవరి 2. యజమాని పేరు పి ద్వారకనాథ్ రెడ్డి, సర్వే నెంబర్ 296/2, విస్తీర్ణం 18.94 ఎకరాలు. అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ నెంబర్ 2347/2000 కొనుగోలు చేసిన తేదీ 2000 సంవత్సరం డిసెంబర్ 29. యజమాని పేరు ఇందిరమ్మ, సర్వే నెంబర్ 295/1, విస్తీర్ణం 10.80 ఎకరాలు. డాక్యుమెంట్ నెంబర్ 2/2002 కొనుగోలు చేసిన తేదీ 2000 సంవత్సరం డిసెంబర్ 30. యజమాని పేరు పి ఇందిరమ్మ, సర్వే నెంబర్ 295/1D, 296/1, విస్తీర్ణం 10 ఎకరాలు. మొత్తం విస్తీర్ణం 75.74 ఎకరాలు. ఓకే, ఇది మొత్తం ఉన్నటువంటి లెక్కలు, డాక్యుమెంట్లు, నెంబర్లు. మరి దీనికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి. ఇంకో విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ అంశాలన్నింటికి సంబంధించి గతంలో జరిగినటువంటి విషయం ఏంటంటే సర్వే సెటిల్మెంట్ డైరెక్టర్ 1981 లక్షల తీర్పులోని అంశాలను కూడా పవన్ కళ్యాణ్ కాదనగలరా? పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు కొనుగోలు చేసిన 75.74 ఎకరాలకు 1966లోనే రైతువారి పట్టాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా? 1966లోనే అంటే వీళ్ళు కొనకు ముందే ఈ రైతువారి పట్టా అనేది ఇచ్చారు. గుంటలో 10 గుంటలు కొనాలన్నా కూడా మొత్తం డాక్యుమెంట్ తీస్తే మనం మొబైల్లోనే చూసుకోవచ్చు. మరి కూటమి అధికారులకు వచ్చి 18 నెలలు అవుతుంది కదా, మరి మొత్తం చూసుకోవచ్చు కదా, తెలియదు వాళ్ళకు.
అన్నీ తెలుసు. అండ్ అదేవిధంగా 1975లో మళ్ళీ సుమోటోగా విచారణ జరిపి నోటీసులు జారీ చేసి 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్కు సంబంధించి తుది తీర్పులోని అవి పట్టా భూములేనని నిర్ధారించి విచారణ నిలుపుదల చేసిన మాట వాస్తవం కాదా? మళ్ళీ 1975లో కూడా మళ్ళీ విచారణ చేసిన తర్వాత 1981లో సెటిల్మెంట్కి సంబంధించి అవి పట్టా భూములు అని చెప్పి మళ్ళీ డిక్లేర్ చేయడం జరిగింది. 1968 సెప్టెంబర్ 16న అటవీ శాఖ ఈ భూములకు వెళ్ళడానికి 30 అడుగుల వెడల్పుతో దారి వదిలిన మాట వాస్తవం కాదా? ఈ మేరకు అటవీ శాఖ కూడా విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కాదంటారా? 1968లో మరి ఒక గెజిట్ ఉందంట 30 అడుగుల దారి ఉండాలని చెప్పి, మరి అది కూడా కాదంటారా? ఇవన్నీ బలమైనటువంటి సాక్ష్యాలే కదా. ఈ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వగలరా? పట్టదారు ఎవరు, ఆ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి, సర్వే నెంబర్ ఏంటి, ఎన్ని ఎకరాలు ఉంది, ఎప్పుడు చేసుకున్నారు, ఆ రైతువారి పట్టా అనడానికి సాక్ష్యాలు, చట్టాలు, నోటిఫికేషన్లు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది కూడా కాదంటారా? మరి వీటికి ఆన్సర్ ఇవ్వమని చెప్పి వైసీపీ అడుగుతా ఉంది, మిథున్ రెడ్డి అడుగుతూ ఉన్నాడు. మరి ఇదే కాకుండా నేపాల్కి కూడా పెద్దిరెడ్డి ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారని చెప్తా ఉన్నారు. మరి ఆధారాలు అంటే బయట పెట్టచ్చు కదా. గతంలో ఎప్పుడో అన్నారు మీరు ఈ మాట, మీరు అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి అంటున్నారు. మిథున్ రెడ్డి ఛాలెంజ్ కూడా వేశారు, అధికారులు ఉన్నారు కదా నిరూపించండి, ఎక్కడ చేశారు ఏంటి అని దానికి ఆధారాలు ఉంటాయని. అప్పుడు ఎప్పుడో ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైర్ జరిగితే మొత్తం ఇది మిథున్ రెడ్డి అన్నారు. ఏమైంది అది? దాని గురించి ఏం చేశారు? ఇట్లా అన్నీ కూడా ఆరోపణలు చేయడం, ఆధారాలు ఉండవు, వాళ్ళ ఆధారాలు చూపించి అడిగినప్పుడు ఆన్సర్ ఉండదు, మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొకటి. ఇట్లా డైవర్ట్ చేయడమే తప్పితే ఏదైనా నిరూపించే అవకాశాలు ఉన్నాయా? నిరూపించగలుగుతున్నారా? లేదు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు పెట్టుకొని ఏదేదో జరుగుతూ ఉంటే ఇప్పుడు చెప్పినా కదా, విశాఖకు సంబంధించి సైలెంటు, మన సనాతన ధర్మం అంటే మాట్లాడడం, తిరుపతి లడ్డులో భగవంతుడి పేరు వాడుకొని రాజకీయం చేసి పంది కొవ్వు కలిసింది, జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి మనం ప్రాయచిత్త దీక్షలు చేసి మెట్లు కడుగుతుంది, కాదని తేలింది. ఊరికే పోల్సారి పాపమంతా అబద్ధాలు చెప్తూ పోతే మనం చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు వృధా ఖర్చు అది. హెలికాప్టర్లో పోయి మొన్న వరుసగా 2 రోజులు 3 హెలికాప్టర్లు ప్రత్యేక విమానాలు తిరిగి ప్రజల సొమ్ము వృధా చేయడం ఎందుకు? లోడ్ బడ్జెట్లో ఉంది, మన వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, మన పత్రికల్లోనే వస్తూ ఉంది కదా, రాష్ట్రం లోడ్ బడ్జెట్ చూసి ఖర్చులు పెట్టుకోవాలని చెప్పి. అయినా తిరుగుతున్నాం. దీని పనికొచ్చే విషయం ఏదేమన్నా ప్రజలకు ఉపయోగపడేది ఉందంటే అది లేదు. అక్కడ నిజంగా కబ్జా చేసింటే ఓకే, నో ప్రాబ్లం. ప్రత్యేకంగా హెలికాప్టర్లో పోయి వీడియో తీసి ఆ వీడియోని మీరు పెట్టుకొని దాన్ని ఎలివేషన్ ఇచ్చి సినిమాల బీజంలు వేసి గబ్బర్ సింగ్ అని దిగాడరా దించాడరా అని రాడి దింపాడని ఏం ఉపయోగం సార్? ఇవి సరిపోయారు. అందరూ వాళ్ళ వీడియోలు తీయడం, వీళ్ళు పెట్టడం, ఎలివేషన్ చేయడం, సరిపోయారు అంతా. సో మొత్తానికైతే వైసీపీ పార్టీ ఇవన్నీ చూపించిన తర్వాత, ఇవన్నీ క్వశ్చన్ వేసిన తర్వాత, ఆ చలపతిరావు గారు ఈ 75 ఎకరాలకు సంబంధించి పట్టాలు నేను చెప్పిన తర్వాత పాపం పవన్ కళ్యాణ్ బకరా అయ్యాడు మొత్తానికి. సో చూద్దాం మరి ఈ ప్రశ్నలకు ఆన్సర్ వస్తుందా, లేకుంటే దీన్ని డైవర్ట్ చేయడానికి ఇంకొక అంశాన్ని తెరపీదికి తీసుకొస్తారనేది చూడాలి.